ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి. గత 4 రోజుల క్రితం నుంచి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఒక రౌడీ షీటర్ మిస్సింగ్. అతను చంపేశారు, అతను కాపు కులం కాబట్టే చంపి బూడిద కూడా అందించకుండా వాళ్ళ తల్లిని వేధిస్తున్నారు అంటూ విపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున రచ్చ అయితే చేస్తుంది. వాళ్ళు ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఫస్ట్ నేరస్తులకి కులం ఉండదండి. వాడు నేరం చేసేవాడు ఏ కులమైనా వాడు మాత్రం నేరస్తుల కిందే ఉంటాడు. కాపు కాబట్టోళ్ళు వేయాలి, కమ్మ కాబట్టోళ్ళు వేయాలి, రెడ్డి కాబట్టోళ్ళు వేయాలి ఉండదు. ఎవరైనా నేరం చేస్తే నేరం చేసినట్టే వాడికి శిక్ష పడాల్సిందే. అతని గురించి ఒక్కడ కూడా పాజిటివ్గా మాట్లాడాల. పరమ దుర్మార్గుడు, కనపడినమ్మ రేపులు చేస్తాడు, గంటగోళం చేస్తాడు, మొత్తం డబ్బులు చాలా రకాలు ఉన్నాయి అతను అక్రోడ్ గురించి. అది పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు వీళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా మహానుభావుడిని చాలా మంది చిడతలు కొడుతుంటారు కదా చాలా మంది. ఆయన ఆ రోజు ఏం చేశాడంటే పైటల రవి గారిని మర్డర్ చేయించారు. ఎవరు చేయించారు అందరూ తెలుసు. ఆ రోజు ఏమన్నాడు, అసెంబ్లీలో నిండు అసెంబ్లీలు పట్టుకుని ఒక ఆఖరోడు పోతే ఏంటి, చంపితే పోతే ఏంటి, చస్తే ఏందంట అని ఎట్టకారంగా చాలా ఇదిగా మాట్లాడాడు ఆ రోజు ఆయన. ఎవరు? వైఎస్ఆర్ గారు. మీ కొడుకు చంపించాడా? ఆహా సరే అని అంత తేలిగ్గా మాట్లాడాడు. బయట కానీ ఎక్కడైనా అంత తేలిగ్గా మాట్లాడాడు. అప్పుడు చాలా మంది బాధపడ్డారుగా. మేము అన్నామా కమ్మోళ్ళు చంపించారు, ఇలా చంపించారు, మేము ఎవరు అనలేదు కదా. జనాలు కామ్గా ఉన్నాం కదా, విన్నారు కదా మొత్తం. అప్పుడు అన్నమాట విన్నారు కదా. ఇప్పుడు మొన్న ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేశారు. ఆయన పక్కన పెట్టుకుని మాట్లాడాడు మా వాడు చాలా కావాల్సినని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్సీని. మరి దీనికి కూడా వైఎస్ జగన్ గారు సమాధానం చెప్పాలిగా. వాళ్ళ నాన్న మాట్లాడిన దానికి వీళ్ళు మాట్లాడిన సమాధానం చెప్పాలిగా. ఎన్ని మర్డర్లు చేయించారు వీళ్ళ నాన్న హయాంలో కానీ ఈయన హయాంలో కానీ 3000 మంది కార్యకర్తల మర్డర్ జరిగింది. జై జగన్ అనకపోతే మెడకు వస్తామన్నారు. మాచర్లో ఒక అతన్ని వాళ్ళ ఇంటి ముందు తీసుకొచ్చి మెడ కోడిని కోసినట్టు కోసారు, జై జగన్ అంటావా లేదా అని. ఆ క్యాండిడేట్ ఏం చేశాడు, నేను చచ్చేటప్పుడు కూడా నా మాట అన్నని చెప్పాడు. అది మర్చిపోవాలి ఇంకా జనాలు. మొత్తం గుర్తు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ప్రతి సంఘటన మీ నాన్న హయాంలో మీరేం చేశారో, మీ తాత హయాం నుంచి మొదలుపెట్టి ఇప్పుడు దాకా మీరేం చేశారో మొత్తం ప్రతిదీ గుర్తు చేస్తాం జనాలకి. ఇలా ఇష్టం వచ్చేట్టు ఏది పడితే అది మాట్లాడితే సరిపోదు. ఏ మీడియాలో ఏ చిన్న విషయం దొరికితే అది నెట్టేద్దాం, చంద్రబాబు నాయుడు గారి మీదకి, లోకేష్ గారి మీదకి నెట్టేద్దాం, పవన్ కళ్యాణ్ మీద నెట్టేస్తాం అని కుదరదు. ఇంత జరిగినా కూడా చంద్రబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మాట్లాడారు. మీకేం కావాలన్నా సాయం చేస్తానమ్మా అని అన్నారు. ఏ రోజున నువ్వు వచ్చావా? మీ నాన్నగారు వచ్చారా? మీ నాన్నగారు నువ్వు కానీ మీ హయాంలో కానీ ఎవరన్నా వచ్చారా? మర్డర్లు చేయించడం మీ పని. స్ట్రైట్గా చెప్తున్నా, మీరే మర్డర్లు చేయించారు, స్ట్రైట్గా మీరే చేయించారు మేము అంటున్నాం. ఎందుకంటే నువ్వు పట్టించుకోలేదంటే అది నువ్వే చేయించేట్లక్క. ఆ రోజు జరిగిందంటే నువ్వు పట్టించుకోవాలా, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలా, కనీసం ప్రెస్ మీట్ పెట్టాలా, వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా నువ్వు. అంటే దీని వెనక నువ్వున్నావని మేము అంటాం. మా అనుమానం అందుకే ఓడిపోయావు. నువ్వు మర్డర్లు చేయిస్తున్నావు కాబట్టి మాకు అనుమానం ఉంది కాబట్టి చేసావు. అయినా మీకు ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ, మీరు మాట్లాడకూడదు ఇట్లాంటి గురించి, మర్డర్ల గురించి, వీటి గురించి మీరు మాట్లాడే రైట్స్ మీకు లేవు. దెయ్యాలు వేదాలు వర్ణించట్టు ఉంటుంది మాట్లాడితే. అది అంటే ఇక్కడ ప్రధానంగా వస్తున్న మాట ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఒకటే మాట, చిన్నపిల్లాడు ఆవేశంలో 1-2 తప్పులు చేసి ఉండొచ్చు, అంత మాత్రాన ఇలా చేస్తారా మీరు అంటున్నాడు కదా. మరి ఎవరు చేశారండి? ఇప్పుడు చూసారా? ఇలా చూసారా ఎవరు చేశారని? టైము డేట్లతో సహా చెప్తున్నారు కదండి. అంబటి రాంబాబు గారు కానీ, జడ శ్రావణ్ కుమార్ గారు కానీ టైము డేట్లతో సహా. మరి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఎందుకు ఆపలేపారు నేరాలని? వాళ్ళు పక్కన ఉన్నారు కదండి, పక్కనే ఉండి ఆ నేరాలు ఎందుకు ఆపలేపారు? టైము డేట్ చెప్తున్నారంటే వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. అక్కడే ఉంటే ఈ నేరాలు చేసినప్పుడు నాపాలా, లేకపోతే వాళ్ళు చేసినప్పుడు నాపాలా? 2 చోట్ల మీరు లేరు. ఉన్నట్టు మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారండి ఉన్నట్టు? అంటే వాళ్ళు చెప్తున్నారు కదండి, ఈ టయానికి ఇలా జరిగింది, ఈ డేట్ లో ఇలా తీసుకెళ్లారు, అతన్ని చంపేసి ఈ పలానా డేట్ లో బూడిద కూడా చేసేసారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. దగ్గరుండి చూశారు మొత్తం. కానీ వాళ్ళ పెదనాన్న ఇప్పుడు వాళ్ళ బాబాయిని చంపినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపినట్టు మొత్తం చంపేసేసి గందరగోళం చేసేసి హార్ట్ అటాక్ అని చెప్పేసేసి ఏం చెప్పింది ఎవరు? మరి అక్కడ దగ్గరున్నారు మరి వీళ్ళు. హార్ట్ అటాక్ ఇప్పుడు గొడ్డలతో మర్డర్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన అటు చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళ దగ్గరున్నారా? అంటే వాళ్ళు సాయంత్రం పూట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, 7 సార్లు నరికి చంపారని. అక్కడ ఈయన ఉన్నారు అయితే. అంటే ఈయనను అవినాష్ రెడ్డి గారు అక్కడే ఉన్నారన్నమాట. అయితే అది నిజం ఒప్పుకుంటే ఇది కూడా ఒప్పుకోండి. 2 ఒప్పుకోవాలి అప్పుడు. అది అంటే ఇక్కడ కాపులకు రక్షణ లేకుండా పోయింది, కాపుల్ని అనగదొక్కుతున్నారనే మాట అంబటి రాంబాబు గారు కానీ నిన్న కాపు నేతల సమావేశంలో కానీ వచ్చిన మాట. మరి దాన్ని ఎలా చూడాలంటారు?
అంటే నేరస్తుడు వాడు కాప కమ్మ ఎవరు చూస్తారండి అన్ని? కాపు కమ్మ రెడ్డి ఏంది లేరా? ఎంతమంది నేరస్తులు లేరు? మీ దగ్గర నేరస్తులు ఉన్నారుగా. పొద్దున్నేసి దుర్మార్గ పనులు చేసేవాళ్ళు నీ దగ్గర ఉన్నారుగా. కొడాలి నాన్న ఎవరు? ఖమ్మంలో దుర్మార్గులు లేరా? కొడాలి నాన్న లేడా? వల్ల నుంచి లేడా? ఎన్ని అరాచకాలు చేసిన వల్ల నుంచి మీ దగ్గర లేరా? పేరు నాని లేడా? ఎవరు లేరు? అవినాష్ రెడ్డి లేడా? రెడ్లలో ఎంతమంది ఎన్ని అరాచకాలు చేశారు వీళ్ళందరూ? అందరూ ఉంటారు, నేరస్తులు అన్ని కులాల్లో ఉంటారు. కులాన్ని బట్టి ఎత్తుకోకూడదు అది. అంటే ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పరామర్శించి అక్కడ కూడా ఆ కుల ప్రస్తావన తీసుకురావటం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ దీన్ని ఒక కులానికి అంటగట్టే విధంగా మాట్లాడటం ఎలా చూడాలంటారు? సవాలు కావాలి సార్, శవాలు కావాలి. శవ రాజకీయం పొద్దున్నేసి శవ రాజకీయమే. శవం మీద పుట్టిన పార్టీ, శవంతో నడుస్తున్న పార్టీ, రేపు శవంతోనే పోయే పార్టీ అది అంతే. సరే, ఈ మాట కాకుండా ఇంకో మాట కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2029లో నన్ను గెలిపించండి, మీ ఇంట్లో నా ఫోటో పెట్టుకునే విధంగా, నేను చనిపోయిన తర్వాత నా ఫోటో పెట్టుకునే విధంగా నా పరిపాలన ఉంటుంది అంటున్నాడు కదా. మరి అదే సార్, ఇప్పుడు మనిషిని బయట తీసుకొచ్చి కోడి మేడ కోసినట్టు కోసి జై జగన్ అనకపోతే చంపేస్తామన్నారు. అలాంటి వ్యక్తి అంటే రేపు పొద్దున ఇళ్లలో నా ఫోటో పెట్టుకోపోతే చంపేస్తానని చెప్తాడా? బెదిరిస్తాడు అట్లా ఉన్నా? అంతేగా జరిగేది. ఇప్పుడు రేపు ఆయన మాట్లాడుతుందంటే రాంగ్ అని రప్ప చేస్తా, రాంగ్ అని చంపేస్తాం, రోడ్లు ఆపేస్తాం, అసలు డెవలప్మెంట్ ఆపేస్తాం, ముందు జనాలు చంపుకుంటూ వెళ్తాం. ఇదేగా వాళ్ళు చెప్పిన మాటలు. ఎంత మాట్లాడితే అన్న మాట్లాడే కొద్దీ ఆయన అధికారం రాకపోక ముందు ఉన్న సీట్లు పోతాయి. ఈ 11 సీట్లు ఉన్నాయి, కాపాడుకోమనండి ముందు. ఆ మాట అంటారు ఏంది? ఆయన మంచి చేస్తానని చెబుతున్నాడు కదా. మరి వాళ్ళ నాయకులతోటి, మన కార్యకర్తలతోనే ప్రతి కార్యక్రమం మొదలవుతుంది అంటున్నాడు కదా. 8% ఓటింగ్ పోయింది మొన్న. ఇప్పుడు లేటెస్ట్ సర్వేలో 8% ఓటింగ్ పోయింది. ఏది లాస్ట్ ఇయర్ చేయించుకుంటేనే. ఈ సంవత్సరం చెక్ చేసుకోమనండి, సర్వే చేయించుకుని ఇలా ఎంత ఓటింగ్ పోయినట్టు తెలిసి దానికి. రాబోయే కాలంలో 68% తోటి మేమే గెలవబోతున్నాం అంటున్నారు కదా. ఆయన కళ్ళు కంటా ఉంటాడండి, ఆ కళ్ళు విహరిస్తూ ఉంటాడు. ఆ కళ్ళు మనం కూడా వెళ్ళమంటాడు. మేము కళ్ళు కనం, జనాలు ఏంటంటే కళ్ళు కనరు. ప్రాక్టికల్గా ఎవరు జరిగిద్దో అది జరుగుతూ ఉంటుంది. అది సరే, ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు కదా. ఆయన ఒక పక్కన మాట్లాడుతూనే చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు, రాష్ట్రంలో కాపుల్ని పవన్ కళ్యాణ్కి దూరం చేయండి అనే ప్లాన్ నడుస్తుంది. ఎన్ని కథలు పడ్డా కాపులు నిన్ను నమ్మరు. నువ్వు కాపులు సీఎం చేస్తావా? స్టైట్ కోసం కాపులు సీఎం చేయమని చెప్పానండి, చూద్దాం. చేతనైతే అంబటరావుని చేస్తానా, పేరు నాని చేస్తారా, ఎవరిని చేస్తారు? సీఎం అభివృద్ధి పెట్టమనండి సార్ ముందు. నేను అంటే నీ గూడిగం చేయాలా కాపులు? నీ గూడిగం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గూడిగం చేయాలా కాపులు? చెప్పమనండి ఆ విషయం. రాష్ట్రంలో కాపులు అందరూ అడుగుతున్న అదే విషయం. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఊడిగం చేయాలా కాపులు? స్టైట్ కోసం చెప్పానండి. ఆ మాట అంటారు ఏందండి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి మనల్ని పట్టించుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటారు. అధికారులు ఉన్నారు, కాపులు అధికారులు ఉన్నారు. ఆయనకు అర్థం కావట్లే ఇంకా విషయం. పవన్ కళ్యాణ్ గారు అధికారులు ఉన్నారు, ఆయన పార్టీ అధికారులు ఉంది, కూటమిలో ఉన్నారు. అంటే ఇక్కడ ఇంకో విషయానికి వస్తే, నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య, అన్నిటికీ నన్నే స్పందించమంటారు, నేనే స్పందించాలా? అసలు నాకేం అవసరం? ఏదైతే ఒక క్రిమినల్ కనిపించకపోతే నాకేం సంబంధం అనే మాట ఆయన మాట్లాడటం, క్రిమినల్ కి కులమైంది అని ఆయన కూడా ప్రశ్నించడం ఎలా చూడాలంటారు ఇదంతా? అది కరెక్టే కదండి. చాలా రాష్ట్రంలో చాలా జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ ఆయన సమాధానం అడిగి చెప్తారు. ఇప్పుడు దానికి లా అండ్ ఆర్డర్ ఉంది, చట్టం ఉంది, వాళ్ళ పనులు చేసుకెళ్తారు. పెద్దానికి వచ్చి కూర్చుని చేయమంటే వాడు చచ్చిపోయినాడు అని మహానుభావుడా? దేశ స్వాతంత్రం పాల్గొన్నాడా? ఉత్తముడే ఉన్నవాడే కాదు కదా. చట్టం దాని పని దాన్ని చేసుకుంటా ఉంటుంది, ఆయన పని ఆయన చేసుకుంటా ఉంటారు. ఎవరు సమాధానం చెప్పాలి వాళ్ళకి? ఎవరు సమాధానం చెప్పక్కర్లా, చట్టం దాని పని చేసుకుంటుంది. మరి ఎందుకని ఇక్కడ కుల ప్రస్తావన తీసుకొచ్చి దాని మీద ఉద్యమాలు చేసే విధంగా వెళ్తాం మేమని చెప్పి జక్కంపూడి రాజా కానీ, లేదంటే కనుక అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ స్టేట్మెంట్లు ఇవ్వడం ఎలా చూడాలంటారు? వీళ్ళ కులం తప్పితే వేరే తెలియదండి. డెవలప్మెంట్ తెలియదు, అభివృద్ధి తెలియదు, ఏం చేయాలో తెలియదు, ప్రజలకి ఎట్ట మంచి చేయాలో తెలియదు. కేవలం కులాల ఆధారంగా, మతం ఆధారంగా మాట్లాడతారు. ఎందుకంటే ఏమి చేతగానోడే కులం గురించి, మతం గురించి మాట్లాడేది. అది అంతే అంటారు. అంతే. థ్యాంక్ యూ.